హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారములు. ఈ వీడియోలో కౌశలంకు సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. కౌశలంలో ఎవరైతే ఎగ్జామ్స్ రాసుంటారో వారికైతే గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో చాలామందికి అయితే జాబ్స్ వస్తున్నాయన్నమాట. సో చాలామంది ఇంతవరకు ఈ కౌశలం ఎప్పుడు జాబ్ ఇచ్చిందని చాలా నెగ్లెక్ట్ అయితే చేశారనమాట. అయితే నిజంగానండి చాలామందికి అయితే జాబ్స్ అయితే ఇస్తున్నారనమాట. సో ఇప్పుడు కొత్తగా మనకు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోమని అయితే మనకు ఒక ప్రొఫైల్‌లో మన ప్రొఫైల్ డాష్‌బోర్డ్‌లో అయితే అందులో అయితే మనము కొన్ని క్వెషన్స్ ఉంటాయి. అందులో గనక మనం జాబ్‌కి సంబంధించినవి మనం ఫుల్‌ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో కింద హైప్ అని బటన్ ఉంటుంది. సో హైప్ అని కూడా క్లిక్ చేయండి. సో మీ రేటింగ్స్‌ని బట్టి నాకు వీడియోస్ చేయాలనే ఆలోచన అయితే వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నిజంగా జాబ్స్ ఉంటాయంటే ఖచ్చితంగా జాబ్స్ అయితే ఇస్తున్నారనమాట. అలాగే కొత్తగా మనకు ప్రొఫైల్‌లో అయితే మనకు క్యాండిడేట్ రీడ్‌నెస్ అసెస్మెంట్ అనేది అది కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మనకు 15-30 రోజులు అలాగే 2 మంత్స్‌లో మనకు జాబ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఫాలో అప్ చేయండి. కొత్తగా మనకు కౌశలం పోర్టల్‌లో కానివ్వచ్చు, మన యొక్క ప్రొఫైల్ డాష్‌బోర్డ్‌లో కావచ్చు. కొంచెం మార్పులైతే కౌశలంకి సంబంధించినవి అయితే తీసుకురావడం అయితే జరిగింది. కాబట్టి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఈ వీడియోని గనక మిస్ చేస్తే గనక ఖచ్చితంగా మీకే లాస్ అనమాట. కాబట్టి ఈ వీడియోలో మనం క్యాండిడేట్ రీడ్‌నెస్ అసెస్మెంట్ ఎలా పూర్తి చేయాలి? ఏ క్వెషన్ ఎలా మనం ఆన్సర్ ఇచ్చి మనం ఈ యొక్క క్యాండిడేట్ ఈ యొక్క రీడ్‌నెస్ అసెస్మెంట్‌ని మనం ఎలా పూర్తి చేసి కరెక్ట్‌గా మనం ఆన్సర్స్ ఇస్తేనే ఖచ్చితంగా మనం చేసినటువంటి ఈ క్వెషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అడిగినటువంటి క్వెషన్స్‌కి సరైనటువంటి సమాధానం ఇవ్వగలిగితేనే ఖచ్చితంగా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వస్తుందనమాట. చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. నేను స్టెప్ బై స్టెప్ ఈ యొక్క క్యాండిడేట్ రీడ్‌నెస్ అసెస్మెంట్‌ని ఎలా మనం ఈ యొక్క అడుగుతున్నటువంటి క్వెషన్స్ ఎలా పూర్తి చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. వాళ్ళు అడుగుతున్నటువంటి క్వెషన్స్‌కి 12 క్వెషన్స్ ఉంటాయి. కొంతమందికి 13 క్వెషన్స్ ఉంటాయి. కొంతమందికి 15 క్వెషన్స్ ఉంటాయి. అయితే కొన్ని మార్క్స్‌కి కొన్ని క్వెషన్స్‌కి అన్ని క్వెషన్స్‌కి స్టార్ అనే సింబల్ అయితే ఉంటుంది. అన్ని క్వెషన్స్‌కి మనము ఖచ్చితంగా మనమైతే సెలెక్ట్ చేసి ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చిన తర్వాత మనమైతే ఆ అసెస్మెంట్‌ని మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క క్యాండిడేట్ అసెస్మెంట్‌ని మనం పూర్తి చేసిన తర్వాతే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది నిర్ణయింపబడుతుంది. ఇందులో గనక మీరు మిస్టేక్ చేస్తే గనక మీరు ఖచ్చితంగా ఈ యొక్క కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది మీరు పొందుకోలేరు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎలా పూర్తి చేయాలన్నది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీ యొక్క డాష్‌బోర్డ్‌లో ఉన్నటువంటి మీ యొక్క ప్రొఫైల్‌ని మీరు చూడండి. ప్రొఫైల్‌లో చూసిన తర్వాత అక్కడ క్యాండిడేట్ రీడ్‌నెస్ అసెస్మెంట్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ కొన్ని క్వెషన్స్ వస్తాయి. ఇలా క్లిక్ చేయండి. నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. వాట్ ఈజ్ యువర్ మెయిన్ రీజన్ ఫర్ టాకింగ్ దిస్ అసెస్మెంట్ అని అడుగుతున్నాడు. అంటే ఈ పరీక్షను మీరు ఎందుకు రాస్తున్నారు? ముఖ్య కారణాలు ఏమిటి అని అడుగుతున్నాడు. అంటే ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది మీరు ఎందుకు రాస్తున్నారు అని క్వెషన్ ఇస్తాడు. కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. మీరు ఖచ్చితంగా ప్రతీదీ సరైనటువంటి ఆన్సర్ ఇవ్వగలిగితేనే మీరు ఇచ్చేటటువంటి ఆన్సర్స్ బట్టి మీకు జాబ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి టు గెట్ ఏ జాబ్ క్విక్లీ. ఇది త్వరగా జాబ్ పొందడానికా అని అడుగుతున్నాడు. అలాగే 2 టు ప్రిపేర్ ఫర్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్. అంటే మీరు భవిష్యత్తులో అవకాశం కోసం సిద్ధం చేసుకోవడానికా ఈ ఎగ్జామ్ రాశారు అని అడుగుతున్నాడు. 3 టు చెక్ మై స్కిల్స్ అండ్ నాలెడ్జ్. అంటే ఈ యొక్క ఎగ్జామ్ మీరు కొన్ని నైపుణ్యాలు మరి జ్ఞానం తెలుసుకోవడానికా రాశారు అని అడుగుతున్నారు. అంటే ఫస్ట్ వన్ మనకు ఉంది కదా, టు గెట్ ఏ జాబ్ క్విక్లీ. అంటే మీరు జాబ్ పొందడం కోసమే ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రాశారా అని అడుగుతున్నాను. మనము ఇంతవరకు ఏదైతే రాశామో ఈ రాసినటువంటి ఎగ్జాము మనము కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పొందడం కోసమే రాసాం గనక
ఫస్ట్ వన్ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. టు గెట్ ఏ జాబ్ క్విక్లీ అనే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ సూన్ డూ యూ వాంట్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఏ జాబ్ అన్నాడు. అంటే మీరు ఎంత త్వరగా జాబ్ ప్రారంభించాలనుకుంటున్నారు, మీరు జాబ్ ప్రారంభించడానికి మీకు ఎంత ఆతురత ఉంది అని అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ అక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. సో కొన్ని ఆప్షన్స్ ఇస్తారు, మనం కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వగలగాలి. మనం ఆన్సర్ చేసేదాన్ని బట్టే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది సో మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని ఆప్షన్స్ చదువుతున్నాను చూడండి. సో రైట్ వే విత్ ఇన్ 1 or 2 months. సో ఫస్ట్ వన్ చదువుతున్నాను చూడండి. రైట్ వే విత్ ఇన్ 1 or 2 months అంటే నేను 1 నుంచి 2 నెలల్లో నేను జాబ్ పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో 2 సూనే 3 to 6 months సూన్ అన్నాడు. అంటే సెకండ్ ఆప్షన్ సూన్ అన్నాడు. అంటే 3 నుంచి 6 months అని అన్నాడు. అంటే కొంత సమయం తర్వాత నేను ఈ యొక్క జాబ్ని ప్రారంభించాలనుకుంటున్నాను. సో థర్డ్ ఆప్షన్ వచ్చి ఐ కెన్ వెయిట్ అని అన్నాడు. అంటే థర్డ్ ఆప్షన్ వచ్చి ఐ కెన్ వెయిట్ లాంగర్ మోర్ దెన్ 6 months. అంటే నేను ఇంకా ఎక్కువ సమయము వేచి ఉండగలను. సో 6 నెలల కంటే ఎక్కువ నేను సమయం అనేది తీసుకుంటాను అనేసి. కాబట్టి సో మనం చేసింది ఏంటి, మనం ఎగ్జామ్ రాసింది ఏంటంటే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించినవి. సో మనం వెంటనే పొందుకోవడానికి చేసాం కాబట్టి మనం రైట్ వే విత్ ఇన్ 1 or 2 monthsలో నాకు జాబ్ కావాలని ఫస్ట్ వన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో కొందరికి ఆప్షన్స్ మారవచ్చు, కానీ రైట్ వే మనం ఒక ఎర్లీగా మనకు 1 or 2 monthsలోనే వచ్చేలాగా మనమైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ యూ గెట్ ఏ సూటబుల్ జాబ్ వుడ్ యూ బీ విల్లింగ్ టు రిలోకేట్ అన్నాడు. అంటే మీకు సరైన జాబ్ వస్తే మీరు వేరే ప్రదేశానికి వెళ్ళి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నాడు. సో అక్కడ మనం కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఎస్, ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఎస్ ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే అవును, నేను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా పని చేయాలనుకుంటున్నాను. సో సెకండ్ వన్ వచ్చేసి ఎస్ ఎనీవేర్ ఇన్ ఇండియా. అంటే నేను ఇండియాలో నేను ఎక్కడైనా పని చేయగలను అనేసి. సో థర్డ్ వన్ వచ్చేసి ఎస్ ఈవెన్ అవుట్ సైడ్ ఇన్ ఇండియా అని అడుగుతున్నాడు. సో ఇండియాకు బయట కూడా నేను పని చేయగలను అని అడుగుతున్నారు అనమాట. సో ఫోర్త్ వన్ వచ్చి నో వాంట్ టు వర్క్ నియర్ మై హోమ్ టౌన్ ఓన్లీ. అంటే లేదు, నేను నా ఊరు దగ్గరికి నేను ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ని చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఫోర్త్ వన్ మీరు సెలెక్ట్ చేసుకొని నో ఐ వాంట్ టు వర్క్ నియర్ మై హోమ్ టౌన్ ఓన్లీ. సో మనం ఇంటి నుంచే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి సో ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను. సో కాబట్టి ఇంటి నుంచి మీరు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఏ స్కేల్ ఆఫ్ 1 to 5 హౌ టు యాక్టివ్లీ ఆర్ యూ సెర్చింగ్ ఫర్ జాబ్స్ టుడే. అంటే ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ని కొన్నారు. సో ఉదాహరణకి మీకు చెప్తున్నాను, మీకు ఈ క్వశ్చన్ అర్థం కావడానికి. మీరు ఒక ప్రోడక్ట్ని కొన్నారు అంటే దానికి మీరు ఎలా రేటింగ్స్ ఇవ్వబోతారు. సో ఇప్పుడు దీనికి వచ్చిన అర్థం ఏంటంటే మీరు జాబ్కి మీరు ఎంత యాక్టివ్లో ఉండడానికి మీరు రేటింగ్స్ ఇవ్వండి అని కింద అడుగుతున్నారు. సో కాబట్టి నువ్వు జాబ్ మీద ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు, సో ఎంతగా ఆతురత పడుతున్నావు అనే దానికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో వెరీ లో, అలాగే వెరీ లో, అలాగే ట్రైన్ యాక్టివిటీ, సో వెరీ యాక్టివ్. సో మీరు ఆ జాబ్కి మీరు పొందడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో ఇంట్రెస్ట్ రూపంలో మీకున్నటువంటి రేటింగ్ని బట్టి
సో మీ రేటింగ్ అనేది తెలియజేయడానికి ప్రయత్నం చేయండి అనేది ఈ యొక్క ఉద్దేశం అనమాట. కాబట్టి మీరు రేటింగ్ ఇవ్వండి. మీరు ఎంతగా జాబ్ కోసం మీరు ప్రయత్నిస్తున్నారో మీ రేటింగ్ తెలియజేయండి. సో లోగా ఉన్నారా, లేకపోతే మధ్యస్థుగా ఉన్నారా, లేదంటే వెరీ యాక్టివ్‌గా ఉన్నారా అన్నది మీరు మీ యొక్క రేటింగ్ సంబంధించి మీరైతే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఫిఫ్త్ క్వెషన్ వచ్చేసి హౌ మెనీ హవర్స్ పర్ వీక్ కెన్ యూ గివ్ ఫర్ ఎ జాబ్ సెర్చ్, ఎ ట్రైనింగ్ ఆర్ ఇంటర్వ్యూస్ అని అడిగాడు. అంటే ఉద్యోగం మరియు శిక్షణ లేదా ఇంటర్వ్యూల కోసం మీరు వారానికి ఎన్ని గంటలు కేటాయించగలరు అని అడుగుతున్నాడు. సో మీరు లెస్ దెన్ 2 అవర్స్ అంటే 2 గంటల కంటే తక్కువ, 2 to 5 అవర్స్ అంటే 2 నుంచి 5 గంటలు తక్కువ. సో మీరు ఎంత సమయం మీరు కేటాయించగలరో మీరు అక్కడ చూస్ చేసుకొని సో మీరు అక్కడ ఆన్సర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సిక్స్త్ క్వెషన్ వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ యూ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అని అడిగాడు. అంటే మీకు ఏ విధమైనటువంటి జాబ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది అని అడిగాడు. సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆఫీస్ వర్క్, సో ఫస్ట్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మీరు ఖచ్చితంగా మీకు ఏ జాబ్ అయితే ఇష్టమో దాని మీద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆఫీస్ వర్క్ విత్ ఇన్ కంప్యూటర్స్, అంటే మీరు కంప్యూటర్స్ మీద చేయాలనుకుంటున్నారా, మీరు చేసుకోవాలనుకుంటే జాబు. సో సెకండ్ వన్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్, ఇలాంటి జాబ్స్ మీరు చేయాలనుకుంటున్నారా. సో థర్డ్ వన్ వచ్చేసి బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇలాంటి జాబ్స్ మీరు చేయాలనుకుంటున్నారా. సో ఫోర్త్ వన్ వస్తే టీచింగ్ అండ్ ట్రైనింగ్, ఎలాంటి జాబ్స్ మీరు చేయాలనుకుంటున్నారు దానికోసం. సో మీరు ఎలాంటి జాబ్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నదని అనేది మీరు కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకొని మీకు ఎలాంటి జాబ్స్ ఇష్టమో దాని మీద చూస్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్ అయితే మీరు అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ యూ ఆఫర్డ్ ఏ జాబ్ విత్ ఏ లోయర్ ఏ శాలరీ బట్ క్విక్ జాయినింగ్ విల్ యూ యాక్సెప్ట్ ఇట్ అడిగాడు. అంటే మీకు తక్కువగా ఉన్నటువంటి జాబు ఇప్పుడే మీకు వచ్చింది. సో మీరు దాన్ని ఎలా రియాక్ట్ అవుతారు అని అడుగుతున్నాడు. సో దానికి మీరు ఆన్సర్ ఏమిటంటే మీరు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అందులో మీరు అయితే చదువుకోవచ్చు. ఎస్, ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఇమ్మీడియట్లీ ఈవెన్ ఎట్ ఏ లోయర్ శాలరీ. సో నేను ఇమ్మీడియట్లీగా ఆ తక్కువ శాలరీ అయినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటే సో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వన్ వచ్చేసి ఎస్ బట్ ఓన్లీ ఇఫ్ యూ దేర్ ఇస్ గ్రోత్ ఆఫ్టర్ 6 or 12 months. సో నేను ఇంకొంచెం బెటర్గా కొంచెం శాలరీ అనేది పెరిగితే నేను తర్వాత 6 నెలల తర్వాత 6 నెలల నుంచి 12 నెలల మధ్య సో ఆ జాబ్కి నేను అప్లై చేసుకుంటాను అనుకుంటే సెకండ్ వన్ చూస్ చేసుకొని మీరైతే టిక్ చేసుకోండి. లేదు థర్డ్ వన్ వచ్చింది కదా, సో మీకు ఎక్కువగా శాలరీ పెరిగిన తర్వాత చేసుకుంటారంటే థర్డ్ వన్ చూస్ చేసుకోవచ్చు. సో ఇఫ్ సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్ బిఫోర్ ఏ జాబ్ ఆర్ యూ విల్లింగ్ టు కమిట్ 2 or 3 months ఆర్ ఫుల్ టైమ్ అని అడిగాడు. ఒకవేళ ఉద్యోగానికి ముందు శిక్షణ ట్రైనింగ్ కోసం మిమ్మల్ని ఎంపిక చేస్తే మీరు 2 నుంచి 3 నెలల పాటు అంటే కేటాయించడానికి ఫుల్ టైం సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నాడు. అంటే మీరు ఎస్ అంటే ఎస్ అని క్లిక్ చేయండి. అవును నేను ఎస్ అంటే మీరు సిద్ధంగా ఉన్నారని, నో అంటే మీరు సిద్ధంగా లేరని. సో మీకు ఏ ఆప్షన్ నచ్చుతుందో మీరు ఎలా అనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా మీరు ఎస్ అనే క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు సిద్ధంగా ఉన్నారని చెప్తేనే వాళ్ళకి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో 9వ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ జాబ్ అప్లికేషన్స్ హ్యావ్ యూ మేడ్ ఇన్ ది కేస్ 3 months అని అడిగాడు. అంటే గత 3 నెలల్లో మీరు ఎన్ని ఉద్యోగాలకు మీరు అప్లై చేశారు అని అడుగుతున్నాడు. సో నన్ను అని వస్తుంది. నన్ను అంటే
సో నేను ఒక్కదానికి కూడా నేను అప్లై చేసుకోలేదు అని. సో 1 ఆర్ 2 1 నుంచి 5 ఉద్యోగాలకి సో అక్కడ 1 ఆర్ 5 అని ఉంటుంది. సో 1 ఆర్ 5 క్లిక్ చేస్తే మీరు 1 నుంచి 5 జాబ్స్‌కి నేను అప్లై చేశానని. సో 1 నుంచి 10 అని ఉంటే సో అక్కడ ఆప్షన్స్ అయితే మారుతాయన్నమాట. సో మీరు ఎన్ని జాబ్స్‌కి అప్లై చేశారు? సో అప్లై చేయకుండా ఉంటే గనక మీరు నన్ అని క్లిక్ చేయండి. మీరు ఎన్ని జాబ్స్‌కి అప్లై చేసి ఉంటే గనక ఖచ్చితంగా 1 నుంచి 2 ఉంటే గనక ఖచ్చితంగా మీరు అప్లై చేసి ఉంటే గనక ఖచ్చితంగా అవైతే మీ యొక్క ఆప్షన్‌ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకొని చూజ్ అయితే చేసుకోండనమాట. సో 10వ క్వెషన్ వచ్చేసి హ్యావ్ యూ అటెండ్ ఎనీ ఇంటర్వ్యూస్ ఇన్ ది లాస్ట్ 3 మంత్స్? అంటే మీరు గత 3 నెలల్లో ఏమైనా ఇంటర్వ్యూలకు వెళ్ళారా అని అడుగుతున్నాడు. సో మీరు గత 3 నెలల్లో ఇంటర్వ్యూ కనుక వెళ్ళుంటే యెస్ అని క్లిక్ చేయండి. సో మీరు గత 3 నెలల్లో మీరు ఇంటర్వ్యూకి కనుక వెళ్ళకుండా ఉంటే నో అని క్లిక్ చేయండి. సో మీరు ఒక ఇంటర్వ్యూకి కనుక మీరు వెళ్ళుంటే ఖచ్చితంగా మీరు యెస్ 1 ఇంటర్వ్యూ అని క్లిక్ చేయండి. సో ఇలా మీరైతే సెలెక్ట్ చేసుకొని ప్రతిదానికి స్టార్ మార్క్స్ ఉంటాయి. సో ప్రతిదానికి మీరు అటెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో 11వ క్వెషన్ వచ్చేసి ఇఫ్ యూ రిసీవ్ ఎన్ ఇంటర్వ్యూ కాల్ త్రూ దిస్ ఏ ప్లాట్ఫారం హౌ యూ క్విక్లీ కెన్ యూ అటెండ్? అంటే ఒకవేళ ఈ కౌశలం ప్లాట్ఫారం ద్వారా మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తే మీరు ఎంత త్వరగా హాజరు కాగలరు అని అడుగుతున్నారు. సో అక్కడ టైం అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి కాల్ కానీ ఏమైనా మెసేజ్ కానీ వస్తే మీరు ఎంత త్వరగా అటెండ్ కాగలరో కింద టైమ్స్ అయితే ఆప్షన్స్ బట్టి ఉంటాయి. మీరు ఆప్షన్స్ అయితే చూస్ చేసుకొని సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. ఓకేనా? సో మీరు అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత టైంకి మీరు ఆ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ కాగలరు దాన్ని చూస్ చేసుకొని సెలెక్ట్ చేయండి. సో లాస్ట్ క్వెషన్ వస్తే చాలామందికి ఎక్కువ క్వెషన్స్ అడుగుతున్నారు, చాలామందికి తక్కువ క్వెషన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ లాస్ట్ క్వెషన్స్ వచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏ సెక్టర్ ఆర్ యూ మస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అన్నాడు. అంటే కింది వాటిలో మీరు ఏ రంగానికి మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు? సో ఐటీనా, నాన్ ఐటీనా? సో మీరు సో మీకు ఐటీ జాబ్స్ మీకు ఇష్టమైతే సో ఐటీ రంగానికి సంబంధించినటువంటి జాబ్స్కి మీరు క్లిక్ చేయండి. అలాగే నాన్ ఐటీకి సంబంధించినటువంటి జాబ్స్ కావాలంటే నాన్ ఐటీ అంటే ఇప్పుడు సేల్స్ మార్కెటింగ్ కావచ్చు, అలాగే అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన కావాలంటే నాన్ ఐటీ మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే ఈ యొక్క కౌశలం వర్క్ ఫ్రమ్ ఈ యొక్క క్యాండిడేట్ రీడ్నెస్ అసెస్మెంట్ అయితే పూర్తి చేయాలని కోరుతున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్యాండిడేట్ రీడ్నెస్ అసెస్మెంట్ను పూర్తి చేసి మీరు మీ యొక్క జాబ్కి సో మీరు చేసేటువంటి ఈ యొక్క క్యాండిడేట్ రీడ్నెస్ అసెస్మెంట్ని బట్టే మీకైతే జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మీకైతే కౌశలం వర్క్ ఫ్రమ్ జాబ్స్ అయితే ఉంటాయి. సో మనం ఏ జాబ్స్ ఉంటాయనేది కూడా మనం చాలా వీడియోస్లో చేసాము. మీరు చూడొచ్చు, మన ఛానల్లో వీడియోస్ చూడొచ్చు. సో ఇలాంటివి